लक्ष्मण रामो राजर्षि सूरो लक्ष्मणान चरो बलि काकुत्स्थ पुरुष पूर्ण कौसल्यो रघुत्तमा वेदांत वेद्यो यज्ञेश पुराण पुरुषोत्तम ఇక్కడ మరణించడమే నాకు తథ్యం ఇక అని అనుకోనేటటువంటి ఒక దీన స్థితిలో కూడా హనుమ అంతటి వాడు జారిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఎలాగా తనని తాను సర్ది చెప్పుకొని పైకి లేచి విజయం వైపు ఇలా దూసుకు వెళ్ళాడు. ఇవన్నీ కూడా హనుమని చూసినట్లయితే మనకి తెలుస్తాయి. అలాంటి హనుమ యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కూడా కలగాలి. అది ఈరోజు స్వామి దగ్గర విన్నపం చేసుకుంటున్నాం. ఎందుకంటే కొంతమందికి కొన్ని విజయాలు అవి చిన్నవి ఉంటాయి, కొంతమంది పెద్దవి కూడా ఉంటాయి. చిన్నవైనా పెద్దవైనా ఏవైనప్పటికీ కూడా విజయాన్ని చేకూర్చేటటువంటి శక్తినిచ్చేటటువంటి యుక్తినిచ్చేటటువంటి స్వామి హనుమ. కాబట్టి ఆ హనుమ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం పవన సుధ హనుమాన్ కీ శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వదః పరమండిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివవత్సలం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః. మనం చేసేటటువంటి పనిలో కూడా ఆటంకాలు తీసేసి ఆ పనిని సునాయాసంగా మనం ఏ విధంగా చేసుకోవచ్చు, విజయాన్ని చేరుకోవచ్చు, విజయాన్ని ఏ విధంగా పొందాలి అనేది హనుమ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే తెలుస్తుంది. అక్కడెక్కడో ఉండేటటువంటి సీత అమ్మవారిని రాముని చేర్చాలి అనేది రాముడు అక్కడ ఉండేటటువంటి వానరులందరిలో హనుమకి మాత్రమే అంగుళీకాన్ని ఇచ్చి పంపిస్తారు. అంటే బలవంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ రాముడి దృష్టి వేరు. రాముడికి తెలుసును ఎవరి చేత పని జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా రాముడికి తెలుసును. కనుక అక్కడ ఉండేటటువంటి అందరిలో హనుమని పిలిచి హనుమకి అంగుళీకాన్ని ఇచ్చి వెళ్ళమని చెప్తారు. కాకపోతే హనుమకి తన శక్తి అంటే తనకు తెలియదు. ఎవరైనా గుర్తు చేస్తే కానీ ఆ శక్తి గుర్తు రాదు. ఆ విషయం కూడా రాముడు తెలుసు, కానీ రాముడు గుర్తు చేయడు. నీకు ఇంత శక్తి ఉంది కాబట్టి నువ్వు పని సాధించగలవు అని రాముడు చెప్పచ్చు కదా, తన పనే కదా. కానీ రాముడు చెప్పలేదు. ఆ రాముడి పని రాముడు చేసేటటువంటి రాముడు అంటే రాముడు కూడా ఆంజనేయ స్వామి అందరిలో ఉంది. అందరూ కూడా హనుమ యొక్క బలాన్ని శక్తిని కీర్తన చేసినట్టు చేశాడు. అప్పుడు హనుమ ఈ కార్యాన్ని నేను సాధించగలను అని ముందుకు వెళ్ళాడు. రాముడు చేసేటటువంటి పని చాలా సూక్ష్మంగా ఉంటుంది. స్పష్టంగా బయటికి మనకు తెలిసేది హనుమ యొక్క విజయం. ఆయన ఎలా వెళ్ళాడు, ఎన్ని రకాల ఆటంకాలు ఆయన కలిగాయి.